భక్తి జీవితం ఏమైపోయింది అని అంటే కొలత. వాక్యాన్ని చదవడానికి కూడా ఒక కొలత పెట్టుకున్నారు. చాలామంది చక్కగా రెడీ అయిపోతుంటారు ఉద్యోగానికి వెళుతున్నటువంటి వాళ్ళు. అమ్మో ఈరోజు నేను వాక్యాన్ని నేను వాక్యము చదువుకోకుండా ఏ రోజు కూడా ఉండను అంటారు చాలామంది. మంచిదే, కానీ ఇప్పటి వరకు దైవదాసులు చెప్పినట్లుగా కనీసం ఒక 2-3 అధ్యాయాలు చదువుతారా? చదవరు. ఏం చేస్తారంటే మన ఇంట్లో క్యాలెండర్ ఉంటుందండి. ఆ క్యాలెండర్లో ప్రతిరోజు ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్లో కూడా ఒక వాక్యం కూడా ఉంటుంది కదా. బయటికి వెళుతున్నప్పుడు ఏం చేస్తాము? ఈ వాక్యాన్ని చదువుకోవాలి, వెళ్ళిపోవాలి, అయిపోయింది కదా. మళ్ళీ రేపటిదాకా మళ్ళీ వాక్యం జోలికి వెళ్ళకూడదు. ఒక కొలత చూసారా? భక్తి జీవితానికి ఒక కొలత పెట్టుకున్నారు, ప్రార్థనకి ఒక కొలత పెట్టుకుంటారు. సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ దేవుని యొక్క వాక్యానికి పరిమితి లేదు. ప్రేమనటువంటి దేవుని వాళ్ళరా, అది ఎంతసేపు అయినా చదువుకున్నా పర్వాలేదు. దావీదు గారిలాగా దివారాత్రులను ధ్యానించినా తప్పులేదు. కానీ మనం ఏం చేస్తామో అని ఆలోచన చేయగలిగితే, ఏమండి, కొలత పెట్టుకుంటున్నాము. ప్రతిదానికి కొన్ని కొలతలను మనం పెట్టుకుంటున్నాము కదా. కానీ దేవుడు నీ భక్తిని కొలుస్తాడు కదా. నువ్వు ఇలా కొలత పెట్టుకుంటున్నావే, అన్నింటికి కొలతలు పెట్టుకుంటున్నావు కదా. దేవుడు కూడా నీ భక్తిని కొలుస్తాడు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? నీవు కొలుచు కొలత చొప్పునే నీకును కొలవబడింది అన్నాడు కదా. దేవుడు కూడా నీ జీవితాన్ని కొలుస్తుంటాడు, నీ ప్రార్థన జీవితాన్ని కొలుస్తాడు, అన్నింటినీ లెక్కిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, నీ ప్రార్థన జీవితం ఎంతుంది, నీ వాక్య ధ్యానం ఎంతుంది కదా, నీ ప్రవర్తన అనేటటువంటిది ఎంతుంది, నీ మాట విధానము, ఇలా ప్రతిదీ కూడా దేవుడు అన్నింటిని కూడా కొలుస్తుంటాడు, అన్నింటిని కొలుస్తుంటాడు. అక్కడ మనం దొరికిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే లౌకికమైనటువంటి వాటి దగ్గర మనం లిమిట్ ఉండాలి. కానీ వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అన్లిమిటెడ్ ఉండాలి. ప్రేమ అన్నటువంటి దేవుని వాళ్ళ కదా. ఎంతసేపు అయినా వాక్యాన్ని చదువుకునేటటువంటి ఏమండి ఆ యొక్క ఆలోచన మనలో ఉండాలి. అప్పుడు నీ ఆత్మ దీపం అనేటటువంటిది ఏమైతే చెప్పండి, వెలిగేటటువంటి అవకాశం ఉంటుంది. శత్రువు ఎన్ని వైపులా మన మీద, మన కుటుంబం మీద, మన సంఘాల మీద దాడి చేసినప్పటికీ కూడా ఇలా నువ్వు నిలబడండి, అంతిమ విజయము మనదే. దుష్టునికి విజయం ఎంతకాలం ఉంటుందండి? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అసలు అది విజయమే కాదు, అది ఆనందమే కాదు, ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే. అందుకే దుష్టులకి విజయము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మరి భక్తులకు శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అన్నటువంటి దేవుని వాళ్ళరా, సేవకులైనా అది విశ్వాసులైనా ఎవరైనప్పటికీ కూడా మొట్టమొదటిగా మన కుటుంబాన్ని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి కదా. ఫస్ట్ ఏంటండి? కుటుంబాన్ని దేవునిలో మనం నిలబెట్టుకోవాలి, దేవునిలో నిలబెట్టుకోవాలి. చాలామంది కుటుంబాన్ని గురించి పట్టించుకోరు, కానీ సమాజ సేవ అని కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు కదా. కానీ దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి మాట మనం చూడగలిగితే ఏమన్నాడు చెప్పండి? ఎవడైనా కదా తన కుటుంబాన్ని ఏలనటువంటి వాడు సంఘాన్ని ఎలా ఏలుతాడు అన్నాడు. కుటుంబాన్నే నువ్వు సరి అయినటువంటి కుటుంబంలో నీ బాధ్యత సరిగా నిర్వర్తించలేదనుకోండి, ఇతరులను ఎలా వెళ్తాం మనం? మన కుటుంబాన్ని మొట్టమొదటిగా కాపాడుకుందాం, అంతటితోటి ఆగిపోకూడదు. అనేక కుటుంబాలను కాపాడగలిగేటటువంటి వారంగా ఉండాలి. అది ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితం కదా, ఒక నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. ఒక మంచి మనస్తత్వాన్ని ఈరోజు మన క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు కలిగి ఉండాలి, ప్రతి సంఘాలు కలిగి ఉండాలి. ప్రేమనటువంటి దేవుని వర్లరా, ధనం ఉండడంలో తప్పులేదు, కానీ ధన సంపాదనే జీవితం అన్నట్టుగా, ధన సంపాదనే ధ్యేయం అన్నట్లుగా కనుక బ్రతికితే ప్రియులరా, అది నీ జీవితాన్ని నష్టంలోనికి తీసుకొని వెళుతుంది. అప్పుడు నువ్వేమవుతావంటే నీ జీవితం, నీ భక్తి జీవితాన్ని కొంచెము కింద పెట్టినట్లే కదా. ప్రతి మనిషికి ధనం అవసరమే. ఈ లోకంలో జీవించే ఇంతకాలము ధనం అనేది అవసరమే, కానీ అది ఎంత మట్టుకు అవసరము? కొంచెం మట్టుకే అది అవసరం ఉండాలి. ధనమే జీవితం కాకూడదు కదా, ధనమే జీవితము కాకూడదు ప్రేమ అన్నటువంటి దేవుని వల్ల. అందుకే దేవుడు ఏమంటాడు?
మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాటిది అంట కదా, ఆవిరి లాంటిది అన్నాడు. అంటే ఇప్పుడు నీ జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ సహవాసం ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి అంటే దేవుడి సంఘానికి నువ్వు దగ్గరగా ఉండాలి. దేవుడి సంఘములో నువ్వు వెళ్ళాలి, సంఘముతో సహవాసం చేయాలి. అలా సంఘముతో నువ్వు సహవాసం చేస్తే ఒకవేళ నీది ఆరిపోయేటటువంటి స్థితిలో ఉన్నా మరొకరు వెలుగొందుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నీ దీపాన్ని వెలిగిస్తారు కదా. ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడం వల్ల, నువ్వు సంఘానికి వెళ్ళడం వల్ల నీ దీపం నిరంతరం వెలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దీపస్తంభం అంటే ఏదో కాదు, సంఘం ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు నీ జీవితానికి మాదిరి, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే నాయకుడు. వాక్యము నీ జీవితాన్ని సరిదిద్దగలదు, అందులోకి మనం వెళ్ళాలి. ప్రేమైన వారలారా, కుటుంబాలలో ఆత్మీయ స్థితి ఎలా ఉంది చెప్పండి? నీ కుటుంబము దైవికంగా ఉండాలి, నీ కుటుంబము దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అంటే కుటుంబ ప్రార్థన ఇంపార్టెంట్. సంపాదన మీద ఉన్నంత శ్రద్ధ కుటుంబ ప్రార్థనల మీద లేదు. ఏమండి, భూమి మీద బ్రతకాలన్నంత శ్రద్ధ ఒక సంఘ ఆరాధనలోకి వెళ్ళి వాక్యము నేర్చుకొని నా కుటుంబం అంతా వెళ్ళాలని లేదు. మరి నీ కుటుంబం ఎలా ఆత్మీయంగా వర్ధిల్లుతుంది, ఆత్మచేత నడిపింపబడుతుంది? విరోధి క్రియలను ఎప్పుడు నీ కుటుంబమో అంతరింపజేస్తుంది. దేవా, మా ద్వారా నువ్వు ఏం చేయవా? నా కుటుంబము ద్వారా ఒక్కరినైనా నేను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. నా కుటుంబము ఒక్క కుటుంబానైనా ప్రభు రక్షణలోకి తీసుకురావాలి. ఒక పట్టుదల మనకు లేకపోవడమే. పాస్టర్ గారు పోతారు, ప్రార్థన చేసుకుంటాడు, స్వార్థ చెప్పుకుంటాడు, ఇల్లు తిరుగుతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన మా ఇంటికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు. మేము ఆదివారం గుడికి పోయి వస్తాం. మా డ్యూటీ అది. ఎవరి డ్యూటీ? ప్రేమైన వారలారా, మిమ్మల్ని బాధపరచాలని చెప్పట్లేదు, మిమ్మల్ని ప్రభులో ఉత్తేజపరచడానికి మాటలు చెప్తున్నాను. మీరు రోషము కలిగిన వారై ప్రభు కొరకు నిలబడాలని చెప్తున్నాను. ఆత్మ తీవ్రత కలిగి దేవుని కొరకు మీ కుటుంబాలు నిలబడాలని చెప్తున్నాను. అపవాది యొక్క కన్ఫ్యూజన్లో, వారి భ్రమలో పడిపోయి మనం ఉండకూడదు. వాడు వెళ్ళొద్దు అంటాడట, వెళితే చెప్పొద్దు అంటాడట. నువ్వు దేవుని గురించి మాట్లాడకలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడక బాగున్నావా అయ్యని మనకి ఎంత నీకు అవసరమా? పాస్టర్ గారు చూసుకుంటాడులే. ప్రేమైన వారలారా, ఇది దేవుని పని. నువ్వు కూడా ఒక ఆత్మను రక్షించాలి, ప్రభు పరలోకంలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఒక బాధ్యత కలిగిన వారముగా మనం ఉన్నాము. సంఘం అంటే విశ్వాసుల సమూహము గనక సంఘము దేవుని పని చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనకిచ్చే కృప వరమును బట్టి ఏమండి, ఆయన ఉన్నతమైన మాటను మనం చెప్పగలుగుతున్నాము. ఇది ఆయన ఉచితంగా ఇచ్చింది కృపావాక్యం. నిజముగా ఒక ప్రవచనమే నిజంగా దైవజనుడు ఆత్మచేత ప్రేరేపించబడి చేస్తే అది ఖచ్చితంగా నెరవేరి తీరాలి. కొన్ని రోజులకైనా అది జరగాలి. దేవుని చేత వాడబడుతున్నప్పుడు ఎలా ఉన్నామో, కొంతకాలం తర్వాత మనలో కలిగిన ఈ మార్పును బట్టి ఆ తర్వాత మనకు ప్రత్యక్షత అనేది ఆగిపోతుంది. ఏ రోజైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నుంచి ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు శరీర సంబంధమైన క్రియలను చంపుతూ బ్రతకాలి. అసలు అవి ఉండకూడదు అన్నాడు. మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే నీలో ప్రేమ ఉండాలి, నీలో క్షమ ఉండాలి, క్షమాగుణం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఉన్న నీవు పవిత్రమైన మాట, చక్కని భాష, చక్కని విధంగా మాట్లాడతాం. ఏమండి, వ్యక్తుల కొరక మనం బ్రతికేది, వ్యక్తుల కొరక. మీకు వ్యక్తి కావాలా, దేవుడు కావాలా? ఎందుకంటే ప్రియులారా, ఈ మనుషులు ఎప్పుడు ఉండరు, మనుషులు కనుమరువైపోతారు. కనుమరువు కాకపోయినా మనుషులు కొన్నిసార్లు మనల్ని దారి తప్పిస్తారు, లేదా మనుషులు చెడిపోతారు. మనుషులు మాట మీద నిలబడకుండా చెడిపోతారు. ఎప్పుడు వారిని మనము మనసులో పెట్టుకోకూడదు, క్రీస్తును మనసులో పెట్టుకోవాలి. ప్రజలకు ఆత్మ ప్రత్యక్షత కావాలి, ప్రజల హృదయాలలోకి దేవుని మాటలు వెళ్ళాలి, ఆయన వారితో మాట్లాడాలి, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా తన మాటలు వాళ్ళ హృదయాలలోకి వెళ్ళాలి. అది దేవుని ఉద్దేశం. సంఘము ఎప్పుడైతే ఆత్మచేత బహు బలంగా నడిపించబడుతుందో, అపవాదికి చోటు ఇవ్వదో, ఆటోమేటిక్గా ఆత్మ కార్యాలు వృద్ధి చెందుతాయి, విరోధి క్రియలు అంతరించిపోతాయి. ప్రేమైన వాళ్ళారా,
ఈ యొక్క సెమినార్ ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? ఒకటి, పరిశుద్ధంగా నిన్ను నీవుగా నీ జీవితాన్ని డెవలప్ చేసుకోవాలని. రెండవది, నీ కుటుంబము ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఆత్మ నడిపింపగలిగిన కుటుంబముగా ఎదగాలి. మూడవది, సంఘమంతా కూడా దేవుని ఆత్మీయంగా ఆత్మలో ఉంటూ ఎదగాలి. ఇక చివరిది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మ చేత నీవు నీ కుటుంబము నీ సంఘము నడుస్తుందో విరోధి క్రియలను అంతరింపజేస్తావు. అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు నీ ద్వారా. చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. ఇది దేవుని కార్యం. మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఫలింపు చెందాలి, ఏ స్థాయిలో ఎదగాలి అంటే వ్యాప్తి చెందే వరకు ఎదగాలి. పరిపక్వమైన ఫలదశ, పరిపూర్ణమైనటువంటి ఫలముగా మారితే తప్ప మనము వ్యాప్తి చెందలేము. మనము వ్యాప్తి చెందాలి అంటే ఫలభరితము, పరిపూర్ణమైనటువంటి ఫలభరితముగా మారాలి. అది జరగలేదని చెప్పగలరా? లైవ్ ఇస్తున్నాం ఆల్రెడీ. చెప్పగలరా అది జరగలేదని? అందుకే అప్పుడప్పుడు చిన్ను అంటున్నాను, వీడియో ఇడిదిప్పున్నాను వెనక్కి, సంఘాలను చూపించున్నాను అంటున్నాను. అప్పుడప్పుడు చరణ్కి చెబుతున్నాను, ఫోటోస్ ఇటీవ కూడా తీయ, నువ్వు ఎప్పటికి ఇటే కాదు, మమ్మల్ని కాదు, వాళ్ళని తీయ ఒకసారి. ఇది జరగలేదని చెప్పజాలరా? ఇది జరగలేదని చెప్పజాలరా? దీన్ని అంతరింప చేయగలవా? దీన్ని కనుమరుగు చేయగలవా? దుష్టుడు దాన్ని చెయ్యలేడు. మేము నమ్మినదల్లా ఒకటే, మన దగ్గర ఏదీ లేదు, రెండు చేతులున్నవి జోడించి దేవుణ్ణి ప్రార్థిద్దాం, మన గుండె నిండా విశ్వాసము ఉంది అనుకున్నాం. 5 కలిసి ఈ కార్యక్రమం పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అన్నారు, వాళ్ళ బచ్చ పిల్లలు అన్నాడట ఒక ఆయన. బచ్చాలు. మేము ఎప్పటికీ బచ్చాలమే, కానీ అచ్చా కలిగిన వారు, స్వచ్ఛమైన మనసు కలిగిన వారిని బెదురు పెట్టవరనని. ఎవరు బెదిరిస్తారు? సరే, ఏం బెదిరిస్తావు? కొడతా అంటావా? దా. యేసుతో ఉన్నవారిని, యేసుక్రీస్తు చెప్పిన మాట, ఒకడు నిన్ను కుడి చెంప మీద కొడితే సిద్ధంగా ఉన్నావు. ఇంకేం చేయగలవు? చంపేస్తావా? అదే మాకు కావాలి, ప్రభువు కొరకు చనిపోయిన వారు. అంతకంటే భాగ్యం ఏముంది? నువ్వేం చేయగలవు? సాతాను తంత్రములను మనము ఎరగని వారము, వాడి క్రియలను మనము ఎరగని వారము కాము. అందుకే విషయం ఇది. వాడి క్రియల చేత దేవుని కార్యక్రమములను, ఆత్మకార్యములను వాడు అంతరింప చేయడానికి పూనుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. 12వ వార్షిక బైబుల్ ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా వాడి క్రియలు మనము లయపరచడానికి యేసుక్రీస్తు వారిని లోకములోకి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోవును. ఇక ఎప్పటికీ 12వది కాదు, 20, 40, 60, 100 దీన్ని ఆపడం వాడి తరము కాదు. ఎందుకంటే మనము దేవునికి లోబడి ఉన్నాం. దుష్టుడు దేవుని కార్యములను ఆపాలి అని ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని జరిగించి తీరుతున్నాడు. 3వ రోజుకి వచ్చాం. ఇక మన ముందన్ని రాత్రులు ఉన్నాయి. 4 రోజులు నడిపించిన దేవుడు 2 రోజులు నడిపించలేడా? ఆలోచించాడు. 4 రోజులు జరిగించిన దేవుడు 2 రోజులు జరిగించలేడా? జరిగించినా సరి, జరిగించకపోయినా దేవా నీకే స్తోత్రం, జరిగిన వరకు చాలు, మా బ్రతుకులకి ఇది చాలు. దేవుని సన్నిధానములో అలా మనం సిద్ధపడాలి. ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ అపరిమితమైన ఆయన కృప విస్తరిస్తుంది. 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది 12వ సంవత్సరం. ఇక నుంచి దేవుని కృప ఎలా విస్తరింపచేసి క్రీస్తు సంఘపు పరిచర్యలోకి ఎన్ని వ్యాప్తి చెంది ఎలా అభివృద్ధి చెందబోతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు.
దీనికి సాక్ష్యం ఏంటో తెలుసా? 15 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని దేవుడు తన కృప ద్వారా ఏర్పాటు చేశాడు. జస్ట్ 15 days. ఒక్కసారి నిజంగా గుండె మీద చేపెట్టి చెప్పండి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని. మనం బ్రతకాలని మనకు ఆశ ఉంది ఎప్పుడైనా దేవుని పిల్లలారా. కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను బ్రతకకుండా, నువ్వు ఉండకుండా, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడకుండా, నువ్వు ఈ ఆత్మ ఫలాలు ఫలించకుండా వాడు వేసే పన్నాగము. మారు మనసు పొందారని మనం అనుకుంటాము, కానీ చాలా మంది ఏమైపోతారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు ఇప్పుడు దేవుని పిల్లలారా. ఎందుకంటే దుష్టుడు ఊరుకోడు కదా. వాడు ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు దేవుళ్ళో ఉండాలనుకుంటావు, కానీ వాడేం చేస్తూ ఉంటాడు? నీకు లోకంలో లాగాలనుకుంటాడు. ఒక సంఘర్షణ, మన ఆత్మీయ జీవితంలో ఒక సంఘర్షణ. మనం బ్రతకాలనుకుంటాము, వాక్యము మనకు ఏం చేస్తూ ఉంటుంది అంటే నువ్వు బ్రతుకు అని మనకి ఏం చేస్తూ ఉంటుంది? ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆకర్షిస్తూ ఉంటాడు లోకాన్ని చూపించి. ఇది నీ జీవితం కాదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళని చూడు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఇది చేయకూడదు, ఇది ఈ రకంగా ఉండకూడదు. ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడినప్పుడల్లా, మనం నిజం చెప్పండి, వాక్యం విన్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుందండి? నేను దేవుని కొరకు బ్రతకాలనిపిస్తుంది. దేవుని పిల్లలారా, మనిషికి ఉన్న బలహీనత ఏంటో తెలుసా? తన తప్పును ఎప్పుడు ఒప్పుకొడపడిన దేవుని పిల్లలారా. ఏంటంటే మారు మనసు పొందాం కదా అంటే పొందాము. ఏంటంటే మారు మనసు అనగానే ఒక్కసారి మారడం కాదు దేవుని పిల్లలారా. ప్రతిరోజు మన జీవితాలను మనము మార్చుకోవాలి. ప్రతిరోజు మన జీవితాలను మనం సరి చేసుకోవాలి దేవుని పిల్లలారా. ఏ రోజైతే మన జీవితంలో మనము సరి చేయడం ఆపేస్తాము చూడండి, ఆ రోజు దేవుని పిల్లలారా దుష్టుని క్రియలు అనేటువంటి మన జీవితంలో ప్రారంభమవుతాయి దేవుని పిల్లలారా. ఆత్మ ఫలాలను ఫలించకుండా, మన విశ్వాస జీవితంలో మనము నిలవకుండా మనల్ని అడ్డుకట్టలు వేస్తున్నాయి దేవుని పిల్లలారా. ఈ స్థితిలో ఉన్నాము అనుకోండి దేవుని పిల్లలారా, ఇక వెలుగు సంబంధాలు కాకుండా ఇక మనం ఎలా మారిపోతాము? ఇంకా చీకటి సంబంధులుగా మారిపోతాము. ఈ చీకటి సంబంధులుగా ఉన్న మన స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే, మనం బ్యాప్టిజం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నా జీవితం ఇంకా విశ్వాసంలో కొనసాగుతుందని అనుకుంటాం. కానీ ఏంటండి, మనకు తెలియకుండానే వాడు ఏం చేస్తున్నాడు? మన విశ్వాస జీవితంలో వాడు మన జీవితంలో వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే ఏంటంటే విరోధి క్రియలను మన జీవితంలో ప్రారంభిస్తున్నాడు దేవుని పిల్లలారా. లోకంలో ఉన్నవాని గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదు దుష్టునికి. ఎందుకు? ఆయన ఆల్రెడీ దేంట్లో ఉన్నాడు? లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. కానీ దుష్టుడు అనేవాడు ఎవరికో టార్గెట్ చేసేది ఎవరికో తెలుసా? సంఘాన్ని, పరిశుద్ధులను, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి బాప్టిజం తీసుకొని సంఘములో జతపరచబడారు చూడండి, వారిని టార్గెట్ చేస్తాడు వాడు. లోకము సంఘములోకి రావాలా, సంఘము లోకంలోకి వెళ్ళాలండి. లోకం అనేది సంఘములోకి రావాలి. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఈ విరోధి క్రియలు విస్తరించిన కొలది సంఘములో ఏమొచ్చేస్తుంది? లోకం వచ్చేస్తుంది. లోక ఆచారాలు, లోకంలో ఉన్న కల్చర్ పడిన దేవుని పిల్లలారా, ఇది మెల్లగా మెల్లగా మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన జీవితాలలో విస్తరిస్తూ ఏంటండి ఒక స్లో పాయిజన్ లాగా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసములో లేకుండా ఆ భ్రమలోకి మనకు నడిపిస్తుంది దేవుని పిల్లలారా. ఆ భ్రమలోకి నడిపిస్తుంది. ఏదో ఒక తప్పు చేస్తాం దేవుని పిల్లలారా. ఆ తప్పును ఒప్పుకోక, ఆ తప్పు వెనకాల ఎన్ని తప్పులు చేస్తాం? మళ్ళీ 100 తప్పులు జరుగుతాయి. ఎందుకు? ఏం జరుగుతుంది? ఏమి విస్తరిస్తున్నాయి? విరోధి క్రియలు విస్తరిస్తున్నాయి. మనం ఒక్క దాంట్లో ఆ ఊబిలో ఇరుక్కుపోయామనుకోండి, ఆ ఊబిలో నుంచి బయటికి రాకుండా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఎందుకంటే మీరు తప్పు ఒప్పుకున్నావు అనుకో, ఎదుటివాడు ముందు చిన్నవాడైపోతావు కదా, నువ్వు బలహీనునిగా మారిపోతావు కదా.
అలా ఒప్పుకోకుండా ఆ తప్పుని సమర్థించడానికి ఇలా ఉంటే కూడా కరెక్టే కదా, వాక్యం ఇలా చెప్తుంది కదా, ఇది చేయడమే కదా, ఇది చేయడం కూడా కరెక్టే కదా, ఇది కూడా దేవుని సేవనే కదా, ఇది కూడా పరిచర్యనే కదా. చూసారా ఏ స్థితిలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడండి? ఏ స్థితిలోకి అంటే మన తప్పు ఒప్పుకోలేని స్థితి ఇప్పుడు దేవుని పిల్లలారా. ఏంటండి, తప్పు ఎదుట చిన్నవాడు పెద్దవాడు గొప్పవాడు పేదవాడు కిందవాడు పైనవాడు ఏమైనా ఉంటుందా? తప్పు తప్పే. అది కిందవాడు చేసినా పైనవాడు చేసినా గొప్పవాడు చేసినా పేదవాడు చేసినా ఇంటి యజమాని చేసిన నాయకుడు చేసిన తప్పు ఒప్పుకోకుండా ఆ తప్పును కప్పడానికి 100 తప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దేవుడి పిల్లలారా. బూతులు మాట్లాడతాము, మళ్ళీ ఏం చెప్తామో తెలుసా, నేను ప్రార్థన కూడా చేస్తాను. బూతులు మాట్లాడడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి? లేదండి లేదండి నేను వాక్యం బోధిస్తానండి, వాక్యం కూడా చెప్తానండి, పాటలు కూడా పాడతానండి, కానీ అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడతానండి. మరి అదేంటి ఇదేంటి అంటే ఏం చేస్తున్నాము? సరి చేసుకోవడం లేదు, ఏం చేస్తున్నాము? సమర్థించుకుంటున్నాం అన్నమాట. మనల్ని మనం సమర్థించుకునే స్థితి. ఏముందండి, 10 మందికి వాక్యం చెప్పాము, ఒకరిని మోసం చేస్తే తప్ప ఏంటంటే తప్పు తప్పేనా? నువ్వు పెద్ద తప్పు చిన్న తప్పు ఏంటండి, ఒక్కసారి చేశాను 10 ఇన్నిసార్లు చేశానని కాదు. నువ్వు చిన్నది చేసినా 10 పెద్దది చేసినా అది తప్పు తప్పే, పాపం ఎప్పుడైనా దేవుని పిల్లలారా. ఒక నాయకుడు తప్పు చేశాడు, ఏదో తెలియక చేశాడండి, ఒప్పుకున్నాడు. నిజంగానండి చాలా గొప్ప మనసు అండి. పెద్దవాడైనా చిన్న మనసు చేసుకొని తన మనసును మార్చుకున్నాడు కదా. అది ఎంత గొప్ప విషయమో తెలుసప్పుడు దేవుని పిల్లలారా. తన తప్పులను ఒప్పుకున్నవాడు అన్ని పాపాలు క్షమించబడును, వాడు కనికరింపబడును, వాడు దేవునికి దగ్గర అవుతాడు. దేవుని పిల్లలారా, వాడు దేవునికి దగ్గర అవుతాడు. ఈ 6 రోజులు మనము జరిపించిన ఈ సెమినార్ విషయంలో ఏదో అనుకుంటే జరిగింది కాదు మన దేవుని పిల్లలారా. దేవుని కృప, దేవుని సహాయము, దేవుని నడిపింపు ప్రతిరోజు మీ ముందు దేవుని ప్రత్యక్షత గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మా అందరినీ ప్రోత్సహించి ఈ సెమినార్ చేయడానికి ముందుకు నడిపించింది మాత్రము ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ, ఆ దేవుడి నడిపింపు తప్ప మరొకటి కాదు దేవుని పిల్లలారా. ఎందుకంటే దీని గురించి ఆలోచించినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తప్ప ఇంకేం లేవండి. ఎందుకంటే ఆ ఊహించిన ఆలోచించిన ఆ పరిస్థితులు, ఉట్టి చేతులు కళ్ళల్లో నీరు పెట్టి మోకరించి ప్రార్థించి దేవా నువ్వు జరిపించాలి, ఆగడానికి వీలు లేదు అన్నప్పుడు దేవుడు నిజంగా మీరు వెళ్ళండి, మీ తోటి నేను ఉన్నాను కదా అని ధైర్యపరచరు. చూడండి, ఆ ధైర్యం మాకు ఇంతవరకు ఈ రోజు వరకు తీసుకొని వచ్చింది మన దేవుని పిల్లలారా. నిజంగా ఈ జరిగిన సెమినార్ని బట్టి చాలా బలపడ్డామండి మేము విశ్వాసంలో. ఎందుకంటే మేము ఆలోచించింది ఏంటంటే ఈ సెమినార్ ఏదైతే జరుగుతుంది అనేకమైన సందేహాలతోటి పనులు ప్రారంభమయ్యాయి. మేము ఒకటే అనుకున్నాము, దైవదాసులుగా కూర్చొని మాట్లాడి ప్రార్థన పూర్వకంగా ఉండి సిద్ధపడినప్పుడు ఒకటే అనుకున్నాం. మేము ఏమనుకున్నామంటే వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, ఈ సంఘం వస్తుందా, ఆ సంఘం వస్తుందా, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా కాదన్న. మనము 5 కుటుంబాలు, ప్రతి కుటుంబంలో 4, 5, ఒక 25 మందితో కూర్చొని ఆ వేసుకున్న గుడారాల కిందనో మనం పెట్టుకున్న ప్లేస్లోనో వెళ్ళి 5 కూర్చొని 6 రోజులు ప్రార్థన చేసుకుందాం చాలు. ఏదో 100 మంది వచ్చి 1000 మంది వచ్చి ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారే అది గొప్పతనం కాకుండా దేవుడి పిల్లలారా. గొప్పతనం ఏంటి? సంఘంగా మనం అందరము కలుసుకొని ఒక చోట కూర్చొని దేవునికి ఆరాధించడమే, అదే చాలా గొప్ప విషయమని అలా ప్రారంభించినది నేటి దినము అది ఎలా కనబడుతుందండి మనకు? అనేకమైన సంఘాల కలియక ద్వారా ఈరోజు ఈ సెమినార్ జరిగిన దేవుని పిల్లలారా. ఈ 12వ బైబిల్ ఆధ్యాత్మిక సదస్సు వెనకాల దేవుడు ఉన్నాడు,
ఆయన జరిగించాడని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా చేతులు ఎత్తాలి. ఉత్తగా కాదు, మీ విశ్వాసము నిజంగా ఇక్కడ జరిగిన పరిస్థితులు, వాతావరణం అన్నిటిని బట్టి దేవుడు జరిగించాడు నమ్ముతున్నారా? అయితే ఒకసారి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీకంటే ముందు సెమినారు జరగక ముందు, ప్రారంభించక ముందు మేము నమ్మాం. ఆమేన్. మేము నమ్మాం. అందరం కూడా ప్రార్థనతో ముందుకొచ్చాం. నమ్మిన తర్వాత జరుగుతున్నప్పుడు దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే కొంచెం అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ గాలి, ఆ గాలి, సుడిగాలి, ఏమండి మేఘాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పడింది పడింది వస్తుంది వస్తుంది చినుకులు పడేసరికి ఇంకా అన్న చెప్పినట్టుగా కవర్లు లేవకుండా ఏమున్నాయి, మేఘాలలో నీళ్లు బంధించి పెట్టినట్టుగా, కవర్లో నీళ్లు బంధించి పెట్టినట్టుగానే ఉంది. నేను నిజంగా నమ్ముతున్నాను, నా మనస్ఫూర్తిగా ఈ 5 దినముల సెమినార్లో ప్రత్యేకమైన కృప దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ వాతావరణమే మనకు సాక్ష్యం ఇస్తుంది. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చుట్టుపక్కల వర్షాలు ఉన్నాయని సాక్ష్యం చెప్తున్నారు. కానీ దేవుడు అలా తీసుకొచ్చి వెళ్ళిపోండి అన్నట్టుగానే వెళ్ళిపోతున్నాయి అంతే. సో మీరందరూ కూడా ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. నిజంగా దేవుని కృప మనందరి ఎడలా విస్తరింపచేసింది. ఈరోజు సాయంకాలము వచ్చిన చిన్న ఈ యొక్క వాతావరణానికి దేవా, ఇంకా మరొక రోజు సభ ఉంది, నీ పాదాల దగ్గర వేడుకుంటున్నామని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కృపనిచ్చాడు. విశ్వాసం ద్వారా కొన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్ కూడా ప్రారంభంలో విశ్వాసము మీదనే ఆధారపడి ప్రారంభించడం జరిగింది. ప్రేమన వాళ్ళ ఈరోజు కూడా విశ్వాసముతో అందరం వచ్చి కూర్చున్నాం. దేవుడే ఏదైనా తన పిల్లల కొరకు చేయాలి. ఈరోజు చివరి రోజుకి వచ్చేసరికి మా 5 దేవదాసులకు కదిలిస్తే కన్నీళ్ళు ఆగే పరిస్థితిలో లేవు దేవుని వాళ్ళ. ఎందుకంటే కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యంగా దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగించి, నేను మీతో ఉన్నానని దేవుడు కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు నిజంగా మేఘాలను బిగపట్టి, చూసారా మీ సెమినార్ తొందరగా అయిపోతే 4 చినుకులు కురిపిస్తాను రా బాబు అని దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మీ సెమినార్ అయిపోతే ఈ ప్రాంతంలో ఒక వర్షం ఇవ్వాలి. నేను రాత్రి ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ అవగానే స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నాను మధ్యలో, నీ ఇష్టం మరి మధ్యలో ఆపేయమంటావు అనుకున్నాను. మరలా వెనక్కి వెళ్ళిపోయింది. ఏమండి, ఇంకా బరకాలలో నీళ్ళు కనపడతానే చూడండి. అవి కూడా ఎందుకున్నాయి తెలుసా మీకు ఒక విషయం? నిన్న డే టైంలో తరగతులు జరుగుతున్నప్పుడు చైతన్య గారు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు గాలి వస్తున్నప్పుడు బరకాలు ఊగుతున్నాయి. అవునా? ఇప్పుడు ఏం చేశాడు? బరకాలు ఊగకుండా వెయిట్ పెట్టాడు. ఒక్క బరక ఊగితే ఒట్టు. అర్థమైందా? ఊగనంతే, మళ్ళీ ఎక్కువైనా కూడా కూలిపోతాయి. గాలి వచ్చినా ఈ కదలొద్దు. నిన్న నా కుమారులు, నా దాసులు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఇవి డిస్టర్బెన్స్గా ఉన్నాయని అన్నిట్లో మంచిగా మగ్గులతోటి మనం బకెట్లో నీళ్ళు నింపినట్టు దేవుడు బ్యాలెన్స్డ్గా నీళ్ళు నింపేశాడు. ఏమంటే ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులు ఉన్నారు ఇక్కడ నా బిడ్డలు. ఈ 6 రోజు సెమినార్ల కోసం వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు నా బిడ్డలు. అమ్మో, యథార్థవంతంగా ఉన్నారు. వీళ్ళకి దిమనసు లేదు. ఏమండి చూసారు? వీళ్ళు యథార్థవంతంగా ఉన్నారు. ఇప్పుడు యథార్థవంతంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని బలపరచాలి. మనల్ని బలపరచాలి. బలపరిచాడా లేదా దేవుడు? బలపరిచాడంటే ఆయన సూచన ఏంటో తెలుసా? ఆకాశం వైపు తలెత్తితే కళ్ళకు నీళ్ళు తప్ప ఏమొస్తున్నాయి చెప్పండి దేవుని వాళ్ళ. మనం టీ తాగడానికి అబ్దుల్లాపూర్ వెళ్ళాం. కారులో టీ తాగి కారు ఎక్కగానే చేతు గారు ఒక ఫోటో తీ తమ్ముడిటి అన్నాడు. ఏంటి అని చూస్తే చుట్టూరా మేఘాలు నల్లగా ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మన ప్రాంగణంలో మాత్రం ఎండగొట్టుతుంది. మేము అక్కడ చేరి చూస్తే దేవునికి మహిమ కలుగును గాక. చేతన్ అన్నారు ఒక ఫోటో తీ అన్నాడు. శ్రీను గారు కూడా పక్కన ఉన్నారు. ఆ ఫోటో చూస్తున్నప్పుడు చేతన్ ఎందుకన్నారు ఫోటో తీయమని? ఆకాశం వైపు నేను చూస్తే అక్కడి నుంచి చుట్టూరు నల్లగా మేఘాలతో భయంకరమైన మబ్బు. ఆల్రెడీ అక్కడ వర్షం పడుతుంది. ఈ ప్రాంగణంలో మాత్రం ఏమండి ఆయన ప్రసన్నత ఇంతకంటే ఏం కావాలి చెప్పండి దేవుని వాళ్ళ.
ఆయన బలపరుస్తున్నాడు. దేవుడు ఈ 6 రోజులు ఒక సీక్రెట్ మీకు చెప్పమంటారా? దేవుడు మన అందరితో ఉన్నాడు. తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రపంచం అంతా ఆయన కనుదృష్టి తిరుగుతున్నప్పటికీ ఈ 6 రోజులు మాత్రం ఆయన మన మీటింగ్కి వచ్చాడు. దేవుని వారా తెలుసా? ఆయన మన మీటింగ్లో ఉన్నాడు. మన సేవకుల నోట నుంచి వస్తున్న మాటలు విన్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాలను చూశారు. అక్కడ వంట చేస్తున్న దేవుని బిడ్డలను చూశారు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న, కెమెరా ఆపరేట్ చేస్తున్న, వాలంటీర్లు తిరుగుతున్న, ఈ తడిచిన బరకాలను తుడుస్తున్న, ఈ టెంట్లు కడుతున్న బిడ్డలందరినీ చూస్తూ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను వీళ్ళతో ఉండాలి, నేను వీళ్ళతో ఉండాలి. మనతో ఉన్నాడు దేవుని వల్ల. మనల్ని బలపరచడానికి ఎలాగో బలపరిచాడు. ఈ బలాన్ని పొందుకున్న మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బలాన్ని ఎప్పుడు పొందుకునే వారిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ యథార్థతను మన బ్రతుకులో కొనసాగించాలి. యథార్థతను మన బ్రతుకులోంచి ఎప్పుడు పోగొట్టుకోవద్దు. యథార్థంగా ఉండాలి అంతే. దేవుని పిల్లలకు ఇది ప్రామాణికం. కాబట్టి దేవుని హెచ్చరికలు మనం గుర్తిస్తూ దేవుడు పెట్టినటువంటి ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేయకుండా ఎప్పుడు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఈ విశ్వాస ప్రయాణంలో ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుండాలి. ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి. కానీ పరిచర్య మీద మనసు పెట్టి దీన్ని నిలబెట్టాలని ఎవరు నిలబడతారో, ఆ నిలబడ్డ వారికి ఎవరు సహకరిస్తారో ఆ కుటుంబాలను మాత్రం దేవుడు ఎప్పటికీ మరిచిపోనే పొడు దేవుని వల్ల. కాబట్టి అన్ని అవించున్నప్పుడు, అన్ని మనకు సక్రమంగా మన కళ్ళ ముందున్నప్పుడు ఏదో మనం నిలబడటం కాదు. ఈరోజు మా చేతుల్లో ఏమీ లేదు, కానీ 12వ వార్షిక అధ్యయన సదస్సు అనగానే నిజంగా ఎంతమంది తొలి రోజు నిన్న రాత్రి మీటింగ్కు అంతమంది వచ్చి ఈరోజు ఇంతమంది మనం కలిసామంటే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడి ప్రసన్నత ఈ ప్రాంగణం అంతా దేవుడించాడు. దేవుని కృపను మనతో ఉంచాడు. దేవుడు తన మహిమను కనపరుచుకోబోతున్నాడు. అందరూ ధైర్యంగా ఉండండి. దేవుడు అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో చేయబోతుంటున్నాడు. 6 రోజుల బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులో ఊహించలేని రీతిగా మన దేవుడు తన కృప చేత మనల్ని కాచి కాపాడి ఈ 5వ రోజుకి మనందరికీ నడిపించి ఉన్నాడు. ఈ 12వ బైబిల్ ఆధ్యాత్మిక సదస్సు విషయంలో దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉన్నది, దేవుని ఆలోచన, తన భద్రత ఎంత ఉన్నతంగా ఉందో ప్రత్యక్షంగా పరోక్షంగా మనము తన అనుభూతిని ఈ 5 రోజులు మనము ప్రత్యక్షతను చూసాం. దేవుని మహాకృప మరొకటి వైపు అయితే తన యొక్క సహాయము, నడిపింపు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. మన దేవుని పిల్లలారా, దేవుడు చేసినటువంటి మేలులు అన్ని మన బ్రతుకుల్లో ఉన్నవి. ఎవరు ఊహించినటువంటి విధముగా తన యొక్క ఆశ్చర్య కార్యములను దేవుడు జరిగించాడు. ఇది దేవుడు చేసిన మేలు కాదా చెప్పండి? మీ కార్యములు ఘనమైనవి. మా ఎడల మీరు చూపిస్తున్నటువంటి మీ కృప దేవా ఎంతో గొప్పది. గడిచినటువంటి 4-5 దినాలు మీ ఘనమైనటువంటి, మీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మా ఎడల జరిగిస్తున్నందుకు వందనాలు. సౌకర్యాలు సరిగా మేము కల్పించలేకపోయామని అయినా ప్రార్థిస్తున్నాం. తండ్రి, కళ్ళు గదిలోకి వెళ్ళి బయటకు రాగానే ఆకాశం వైపు మా కళ్ళు చూస్తున్నాయి. ఎక్కడైనా మబ్బులున్నాయా? ఒక చిన్న జల్లు పడితే ఈ టెంట్ అంతా పడిపోతుంది. చూడండి, మీరు మీ చుట్టూ ఉన్న కర్రలు చిన్నవి. దేవుడు ఎంత కృప చూపాడండి. అపరిమితమైన తన కృప. అమ్మో అమ్మో అమ్మో, అబ్దుల్లాపూర్ మెట్లు కార్యక్రమం చేశారట. ఫంక్షన్ హాల్ లేదట, ఓన్లీ ఏంటట? టెంటే. నో ఫంక్షన్ హాల్, ఓన్లీ టెంట్. ఆ టెంట్ కూడా సరి అయిన టెంట్ కాదు, ఏదో అలా కట్టాం అంతే. వర్షమే లేదట. మరి ఎవరి కార్యం అనుకుంటున్నాం?
చెప్పండి గట్టిగా, ఇది ఎవరి కార్యం అనుకుంటున్నారు? దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యములు. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక. వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మీకు శ్రమ లేకుండా మీకు శ్రమ లేకుండా కిందికి వచ్చాయి. అన్న ఇంద్రధనుసు వచ్చిందన్న. దేవుడు తన మనసును తమ్ముడు, ఈ 5 రోజులు మేఘం ఇక్కడ రాలేదు. మీటింగ్ అయిన తర్వాత మేఘం వచ్చింది. మీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక మిరాకిల్. ఎక్కడ చూడు, ఇదిగో మేఘం ఎక్కడ ఉంది? పైన ఉంది. టెంట్ కింద ఉంది. ఇది ఒక మిరాకిల్ కదా. పై ఇంద్రధనుసు రావడం కూడా గొప్ప ఆనందమే. దేవుని ఉన్నతమైన, పరిశుద్ధమైన, అద్భుతమైన నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక. వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక.